హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. నేను ఈరోజు అయితే మరి ఇంకొక మూవీతో వచ్చేస్తున్నాను, మూవీ రివ్యూతో. అదేందో కాదు, మనం వెంకీ మావ మూవీ సైందో మూవీ అయితే రిలీజ్ అయింది ఈరోజు. సో ఆ మూవీ అయితే చూసేయటానికి వచ్చాను, ఈరోజు రిలీజ్. సో కీప్ వాచింగ్, డోంట్ మిస్ ద రివ్యూ. బిఫోర్ ఇంటర్వెల్, ఆఫ్టర్ ఇంటర్వెల్ అలా ఉందో అయితే చెప్పేస్తాను నేను. సో కీప్ వాచింగ్. ఇంటర్వెల్ అయితే పడింది భయ్య. ఇప్పటి వరకు మూవీ అయితే సోది లేకుండా, ఏమి లేకుండా డైరెక్ట్ స్ట్రేట్ టు పాయింట్. అసలు వెంకీ మావన్ అసలు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు ఇక్కడ స్టోరీలో మాత్రం. మ్యూజిక్ చాలా డీసెంట్గా ఉంది అసలు. ఎలా అంటే ఒక హైప్ లేకుండా, ఏమి లేకుండా మూవీని చాలా సింపుల్, ఏం ఎలిమేషన్స్ లేవు, చాలా సింపుల్గా చూపించారు. స్టోరీ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే ఒక సస్పెన్స్తో ఆపేశారు. సో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మొత్తం స్టోరీ కాన్సెప్ట్ మొత్తం నేను తర్వాత చెప్తాను. ఇప్పటివరకు అయితే మాత్రం సినిమా చాలా బాగుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఉంది. నో ఓవర్ యాక్షన్, నథింగ్, నో ఎలివేషన్స్, నథింగ్. మొత్తం స్టోరీ మీదే నడుస్తుంది. బీజిఎం ఏదో హైప్ బీజిఎం చేసేసి ఇవ్వడం కూడా ఏం చేయలేదు. చాలా సింపుల్గా, చాలా నీట్గా ఉంది స్టోరీ మాత్రం ఇప్పటివరకు. సో చూసేద్దాం మరి ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో క్లైమాక్స్ వరకు. అదే చూపించారు. ఎండ్ కార్డ్ అయితే పడింది భయ్య. నేను ముందుగానే చెప్పినట్టు మూవీ చాలా సింపుల్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్ టు పాయింట్ పెట్టుకున్నాడు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. వెంకీ సార్ క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంది అసలు. ఆయన ఒక మళ్ళీ డిఫరెంట్ యాంగిల్గా చూస్తాడు దీంట్లో. యాజ్ యూజువల్ ఎప్పుడు మనం ఫ్యామిలీ మ్యాన్ అనుకుంటాం కదా వెంకీ స్టార్ని. సో అలా కాకుండా ఈసారి కొద్దిగా యాంగ్రీ మ్యాన్ లా కనపడ్డారు. సో ఆయన యాంగిల్ చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది అసలు. ఎక్కడ ల్యాగ్ లేకుండా, జస్ట్ ల్యాగ్ ఉందంటే కొద్దిగా క్లైమాక్స్లో కొద్దిగా ఫైట్ కొద్దిగా తగ్గించుంటే బాగుంది అనిపించింది, కానీ సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేదు. చాలా నీట్ అండ్ క్లీన్, సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హడావుడి లేకుండా చాలా సింపుల్గా నీట్గా పెట్టారు. నేను మొన్న రివ్యూ ఇచ్చాను కదా గుంటూరు కారంకి. గుంటూరు కారంలో ఎంతైతే కారం లేదో దీంట్లో అంతైతే ఎమోషన్స్ పండించారు. లాస్ట్లో ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మూవీ ఎమోషన్ మాత్రం చాలా నీట్గా ఉంది. సో రివీల్ అయితే నేను చేయను, స్టోరీ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు. చాలా చిన్న పాయింట్ పెట్టుకున్నాడు, కానీ చాలా నీట్గా తీశారు. ఇంకా సాంగ్స్ ఎక్కడ డైవర్షన్ సాంగ్స్ ఏమి లేవు, స్టోరీతో పాటు నడుస్తుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, అవి ఓన్లీ స్టోరీని తీసుకెళ్ళడమే తప్ప స్టోరీని మాత్రం ఎక్కడ డైవర్ట్ ఎక్స్ట్రాగా ఏమనిపించలేదు. దాని తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్, ఆమెకి ఎంతవరకు క్యారెక్టర్ అయితే ఇచ్చారో అది చాలా సూపర్గా చేశారు. మెయిన్లీ మూవీలో చెప్పుకోవాల్సింది అంటే సిద్దికి క్యారెక్టర్ ఉన్నారు. విలన్ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్, చాలా కొత్తగా ఉంది ఆ క్యారెక్టర్. మనం విలన్ అని చెప్పుకుంటున్నాం కానీ ఆ విలన్ నిమిషంలోనే కామెడీ రోల్ పండించుకుంటూ చాలా నీట్గా ఉంది. సో మూవీ గురించి చెప్పాలనుకుంటే ఇది ఇంకొక సంక్రాంతి మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ చాలా బాగుంది. వన్ కెన్ విజిట్ ద మూవీ. సో నా సైడ్ నుంచి అయితే 5కి 3 to 3.5 ఇచ్చుకోవచ్చు. మూవీ లెంత్ కూడా చాలా పెద్దగా ఏం లేదు. మీకు ఇంటర్వెల్ అప్పుడే పడిపోయింది అన్నట్టు అనిపించింది, ఎందుకంటే స్టోరీలో బాగా ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. అలాగే ఎండింగ్ కూడా చాలా నీట్ అండ్ క్లైమాక్స్ ఇచ్చారు. సో మేబీ ఇంకో పార్ట్ కూడా రావచ్చు అని నేను చెప్తున్నాను. డైరెక్టర్ కూడా అలాగే చెప్పారు, ఇంకో పార్ట్ రావచ్చు అని చెప్పేసి. సో అదనమాట. సో నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ నేను మీకు కలుస్తాను. సో అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.